హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ బ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలకైతే స్కూల్ అయితే ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఒకవైపు అయితే రైస్ పెట్టేసుకున్నాను, ఒకవైపు అయితే పప్పు కూడా పెట్టేసుకున్నాను. రెండు అయితే ఇలా అయితే ఉడికిపోతున్నాయి. పప్పులోకి అయితే బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే టిఫిన్ అయితే ఎర్రవ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి చేసేటప్పుడు అయితే వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ బెండకాయ ముక్కలను అయితే నైటే కట్ చేసుకున్నాను, జిగురు అయితే పోతుందని. ఈ బెండకాయ ముక్కలను అయితే ఆయిల్లో వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక పక్క ఉప్మా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ రోజైతే పని ఉంటుందని అయితే మాకు చెప్పారు, కానీ వర్షం అయితే ఎక్కువగానే పడింది. పని అయితే ఉంటుందో ఉండదని డౌట్గా అయితే ఉంది. అయినా కానీ వంట ప్రిపరేషన్ అయితే త్వరగా అయిపోతే వెళ్ళొచ్చని వంట అయితే చేసేస్తున్నాను. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడైతే బెండకాయ ముక్కల్లోకి అయితే పోపు వేసేస్తున్నాను. ఒక పక్క పప్పు కూడా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇలా పల్లీలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం పోపు దినుసులు, అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చిని అయితే వేసి వేపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా దీనిలో అయితే వేసేసి, దీనిలోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసి ముక్కలకు పట్టేలాగా అయితే తిప్పుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది బెండకాయ ఫ్రై. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే పప్పులోకి అయితే బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత అయితే ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పప్పు అయితే తాలింపు అయితే వేసేసాను. పప్పునైతే ఇందులో అయితే పోసేసాను. పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పుచారులోకే కాకరకాయలు అయితే ఉన్నాయండి. వాటిని కూడా కర్రీలా కాకుండా పిల్లలు ఎలా అయితే తింటారని వీటిని కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇవైతే ఇలా కట్ చేసుకున్నాను, రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో గింజలను అయితే తీసేసి దీనిలో కొంచెం శనగపిండిని, అలాగే కొంచెం ఉప్పు, కారం, పసుపునైతే కలిపి అయితే ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను. మొత్తం ఇలాగైతే ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది చేదు కాబట్టి మనకు కూడా హెల్త్కి మంచిది కాబట్టి డైరెక్ట్ కూరకన్నీ ఇలా ఫ్రై చేసి పెడితే పిల్లలు తింటారని ఇలా అయితే చేస్తున్నాను. ఇలా అయితే చేసేసాను. చాలా బాగుంటుంది ఫ్రై అయితే. రోజైతే నేను వండిన వెరైటీలు అయితే పప్పుచారు, అలాగే రైస్, టిఫిన్కి ఏమో ఎర్రరవ్వ ఉప్మా అయితే చేశాను. పప్పుచారులోకి బెండకాయ ఫ్రై, అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేశాను. ఇప్పుడైతే పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తాను. స్కూల్ ఉందని అంటున్నారు. స్కూల్ ఉంటే కనుక వెళ్ళిపోతారు. ఫస్ట్ అయితే బ్రష్ చేసి అయితే టిఫిన్ తినేస్తున్నారు. పిల్లలకైతే ఉప్మా అయితే పెట్టేశాను, తింటున్నారు. వీళ్ళైతే స్కూల్కి సెలవిస్తారేమని ఎదురైతే చూస్తున్నారు. స్నానం చేయమంటే చేస్తాంలే అని కూర్చుని అయితే మాటలు చెప్పుకుంటున్నారు. అందుకే ఒక పని అయినా అయిపోతుంది కదా అని ముందైతే టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్ తింటే స్నానాలు చేయమని వచ్చని సెలవు ఇస్తారేమో అని అయితే ఎదురైతే చూస్తున్నారు. వర్షం పడుతుంది కదా, వీళ్ళ ఆశ వీళ్ళదే. స్కూల్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది ఈరోజు. టిఫిన్ తినేసాక అయితే పాలు అయితే ఇస్తాను వీళ్ళకి. పిల్లలకైతే పాలు ఇచ్చేసాను, తాగుతున్నారు. స్కూల్కి కూడా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయారో. ఇప్పుడైతే పాలు తాగేసి స్కూల్కి కూడా వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళాలంటేనే మొహంలో నవ్వు కూడా ఉండట్లేదు వీళ్ళకి. సెలవులు వచ్చి ఒకేసారి స్కూల్ పెట్టారు కదా, అయినా కానీ తప్పదు, వెళ్ళాలి కదా. బయలుదేరిపోయారు వీళ్ళైతే. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఆటో అయితే ఎక్కేశారు. వాళ్ళ డాడీ అయితే ఆటోలో అయితే తీసుకువెళ్తున్నారు స్కూల్కి. బాయ్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.